నాని నిర్మాణంలో ఒక సినిమా వస్తుందంటే దానిపై అంచనాలు భారీగానే ఉంటాయి. హీరోగానే కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే నాని నిర్మాతగా మారి సినిమా చేశాడంటే అందులో ఖచ్చితంగా కథ ఇంకా అద్భుతంగా ఉంటుంది అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కూడా కలిగించాడు నేచురల్ స్టార్ నాని. తాజాగా ఈయన నిర్మాణం నుంచే వస్తున్న మూవీ కోర్ట్. మరి ఈ సినిమా ఎలా ఉంది, నాని నమ్మకాన్ని నిలబెట్టిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే వైజాగ్లోనే ఒక చిన్న కాలనీలో వాచ్మెన్ కొడుకు చందు అలియాస్ హర్ష రోషన్ ఉంటారు. ఇంటర్లోనే చదువు ఆపేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తుంటాడు. అలాంటి వాడి లైఫ్లోకి అనుకోకుండా జాబిలి అలియాస్ శ్రీదేవి వస్తుంది. ఫోన్లో మాట్లాడుతూ కనిపించకుండా ఆట పట్టిస్తుంది. చందు వ్యక్తిత్వం నచ్చి అతనితో ప్రేమలో కూడా పడుతుంది. కానీ ప్రాణం కంటే పరువు ముఖ్యంగా బతికే వాళ్ళలో జాబిల్లి బాబాయ్ మంగపతి అలియాస్ శివాజీ ముందుంటాడు. అలాంటి మంగపతికి జాబిల్లి ప్రేమ విషయం తెలుస్తుంది. దాంతో తనకు బాగా తెలిసిన లాయర్ దాము అలియాస్ హర్షవర్ధన్ సాయంతో ఆ కుర్రాడిపై ఉన్నవి లేని సెక్షన్లు బనాయించి అరెస్ట్ చేయించి జైల్లో పెడతారు. ఫోక్సో చట్టం కూడా యాడ్ చేస్తారు. దాంతో ఆ కేసు వాదించడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటి సమయంలో ఆ కేసు టేకప్ చేయడానికి సూర్యతేజ అలియాస్ ప్రియదర్శి వస్తాడు. ముందు ఆ కేసులోని అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలోనే చందును ఆ కేసు నుంచి సూర్యతేజ ఎలా బయటికి తీసుకువస్తాడనేదే రిమైనింగ్ కథ. సినిమాను సినిమాలా కాకుండా ఒక కొత్త పాయింట్ని చెప్పాలని ట్రై చేసిన ప్రతిసారి దర్శకులు సక్సెస్ అవుతూనే ఉంటారు. తమ సినిమా నుంచి జనాలకు ఎంతో కొంత అవగాహన కల్పించాలని అనుకునే దర్శకులు కూడా అరుదుగానే ఉంటారు. అలాంటి వారిలో కోర్ట్ దర్శకుడు రామ్ జగదీష్ కూడా ఒకడు. తన సినిమాతో న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని లొసుగులను కొంతమంది ఎలా తప్పుదారి పట్టిస్తున్నారనే దాన్ని అద్భుతంగా చూపించాడు. నిజానికి కోర్ట్ రూమ్ డ్రామాలకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ వాదన ఎంత బాగా జరిగితే సినిమా అంత ఆసక్తికరంగా ఉంటుంది. కోర్ట్ సినిమాకు కూడా ఈ అడ్వాంటేజ్ బాగా పనికొచ్చింది. తాను చెప్పాలనుకున్న పాయింట్ డీవియేట్ కాకుండా సూటిగా చెప్పాడు దర్శకుడు రామ్ జగదీష్. ఫోక్సో చట్టం గురించి చాలా మందికి ఐడియా ఉండదు. అసలు అలాంటిది ఒక చట్టం ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. దాన్ని నేపథ్యంగా చేసుకున్నప్పుడే కోర్టు సినిమా విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. దాని చుట్టూ ఒక సింపుల్ కథ అల్లుకున్నాడు. ఒక యంగ్ లవ్ స్టోరీ చూపించాలి అనుకున్నప్పుడు కొన్ని రిస్కులు తీసుకోవాల్సి వస్తుంది. కానీ సినిమాలో ఎలాంటి అసభ్యత లేకుండా చాలా క్లీన్గా తెరకెక్కించాడు దర్శకుడు రామ్ జగదీష్. ఇక క్లైమాక్స్లో చూపించే ట్విస్ట్ కూడా హీరో హీరోయిన్ అమాయకత్వానికి పరాకాష్లా ఉంటుంది. కానీ సినిమాలో ఎమోషనల్ సీన్ కూడా అదే. ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అన్ని వేళ్ళు దర్శకుడి వైపే చూపిస్తాయి. తన వైపు నుంచి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తగా స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు రామ్ జగదీష్. ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, పరువే ప్రాణంగా బతికే ఇంటి పెద్దకు విషయం తెలియడం, ఆ కుర్రాడిపై లేనిపోని కేసులు పెట్టి జైలుకు పంపించడం, ఇవన్నీ చకచకా జరిగిపోతాయి. ఇక అసలు కథ మొత్తం ప్రియదర్శి కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి మొదలవుతుంది. సెకండ్ హాఫ్ అంతా వాదనలు ప్రతివాదనలు ట్విస్టులతో ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతుంది. ఎక్కడ మనం ఊహించని మలుపులు అయితే ఉండవు, కానీ మనం ఊహించినప్పుడు మాత్రం ఆ మలుపులు రావు. కోర్ట్ సినిమా చూస్తున్నప్పుడు అదే అనిపించింది. కథ మనం అనుకున్నట్టుగానే ముందుకు సాగుతుంది, కానీ కథనం మాత్రం అలా కాదు. కథ ఎంత సున్నితంగా ఉందో ఎమోషన్స్ అంత బలంగా ఉన్నాయి. కోర్టు డ్రామా అంతా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. మరీ ముఖ్యంగా ఇలాంటి కథలో ఎలాంటి అసభ్యత లేకుండా చూసుకున్నాడు. క్లైమాక్స్లో న్యాయ వ్యవస్థను ప్రశ్నించాడు. ప్రియదర్శి నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి. ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చినా చాలా బాగా నటించి చూపిస్తాడు దర్శి. కోర్టులో లాయర్గా అదరగొట్టాడు. బాల నటుడిగా ఇప్పటికే చాలా సినిమాల్లో మెప్పించిన హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్రలో చాలా మెచ్యూర్డ్గా నటించాడు. కొత్త అమ్మాయి శ్రీదేవి బాగుంది, నటన కూడా ఆకట్టుకుంది. సాయి కుమార్ కనిపించేది కొన్ని సీన్స్ అయినా కూడా చాలా ఇంపాక్ట్ ఉంది. ఈ సినిమాలో ఎంతమంది ఉన్నా ఈ సినిమాను నిలబెట్టింది శివాజీ. ఆయన నటన నెక్స్ట్ లెవెల్. తనలోని సరికొత్త విలనిజం చూపించాడు శివాజీ. రోహిణి, శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్ళంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకు మెయిన్ హైలైట్ బేబీ ఫేమ్ విజయ్ బుల్గాని మ్యూజిక్. ప్రేమలో సాంగ్ ఇప్పటికీ బాగా పాపులర్ అయింది. సినిమాలో ఉన్న మిగిలిన 2 పాటలు కూడా ఆకట్టుకున్నాయి. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్గా ఉంది. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇక నాని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్సలెంట్గా నిలబెట్టుకున్నాడు దర్శకుడు రామ్ జగదీష్. నాని నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
ఇక ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే వెరీ ఇంట్రెస్టింగ్ కోర్ట్ డ్రామానే కోర్ట్ మూవీ.